తర్వాత పందులు బర్రెలు పొర్లి అవి మొలిచిన వాసన వస్తుంది. దాన్ని ఇంటికి అవుతాం ఎంఆర్ఓ గారి మా పక్కన భానునాయక్ గారి వాళ్ళు మళ్ళీ ఇంజనీరింగ్ చదివినరా లేకుంటే ఎడిబడిగా వచ్చి ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారా? ఇరిగేషన్లు అడిగితేనేమో మాకు ఆర్ఎన్బిలు అడిగితే మాకు సంబంధం లేదంటారు, మున్సిపాలిటీ అంటారు, మున్సిపాలిటీ అడిగితే అది ఇరిగేషన్ది మాకు సంబంధం లేదంటారు. మళ్ళీ దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? కలెక్టర్ గారు ఇట్లకెళ్ళి తిరుగుతారు, ఎస్పీ గారు ఇట్లకెళ్ళి వెళ్తారు, అధికారులు ఇట్లకెళ్ళి వెళ్తారు, ఎమ్మెల్యే గారు ఇట్లకెళ్ళి వెళ్తారు. ఏ ఒక్కరికి కూడా ఈ నీళ్ళు కనిపిస్తలేదా? మీరు అంటే ఈరోజు కార్లలో పోతారు, మీకు నీళ్ళు ఇట్లో కారు తిరుగుతాయి. ఈరోజు బైకులు ఏదో పోయేది, నడుచుకుంటూ పోయే వాళ్ళు ఎట్లా పోవాలి? అక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే కొన్ని చించి ఈరోజు పనికి రాకుండా ఈరోజు ఏదో చేసినామంటే చేసినామని తూతూ మంత్రంగా చేసిండ్రు. మళ్ళీ యథావిధిగా నీళ్ళు పోతూనే ఉన్నాయి. నీళ్ళు పోతూనేమో చేసిండ్రు, నీళ్ళు పోయేతోనేమో ఈ కల్వర్ట్ నిర్మాణం. ఎందుకంటే అక్కడ పాత నక్ష ప్రకారం అక్కడ నీళ్ళు పోయేది కరెక్టే, కానీ కాలక్రమేణా ఈ ప్లాట్లంతా అభివృద్ధి చెంది నిర్మాణాలు అయిన తర్వాత అక్కడంతా కూడా అది పూర్తి చేసిండ్రు. పూర్తి చేసినందుకు అక్కడ ఈ నీళ్ళు ఇటుకెళ్ళి పోతున్నాయి. మళ్ళీ ఈ నీళ్ళు అక్కడ కలపాల్సిన బాధ్యత అధికారులది ఉంది, లేకుంటే ఇక్కడ ఇంకోటి నిర్మించాల్సిన బాధ్యత వారి పైన ఉంది. దీనిపైన వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. లేని పక్షంలో ఈ స్థానిక మర్రికుంట ప్రజానికం అంతతో కలిపి అక్కడనే కూర్చొని వాళ్ళతో కలిపి కూడా ధర్నా చేయడానికి బీసీ పొలిటికల్ సిద్ధంగా ఉంది. ప్రజల సమస్యల కోసం, ప్రజా అవసరాల కోసం ఎందాకైనా కూడా ఈరోజు పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అక్కడ రోడ్ డివైడింగ్ పనులు చేస్తూ ఉన్నారు, అవి అసంపూర్తిగానే ఉన్నాయి. ఆడ మోరీలు దోవిండ్రు, డ్రైనేజ్ సైడ్లో కొట్టి అవి అట్లే వదిలేసిండ్రు. అంటే ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతూ ఉంది, మీరు ఎందుకు అర్థం చేసుకుంటలేరు? ప్రజలతో ఓట్లు వేసుకొని ప్రజల కోసం జీతాలు తీసుకున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు మర్చిపోయి ఏమీ పట్టినట్టుగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. ఇదంతా కూడా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అక్కడ ఉన్నది ఒకటి అలుగుతూ ఈ వాటర్ దానికి ఎందుకు కనెక్షన్ ఇచ్చలేరు? దీని ఉద్దేశం ఏంది? ఈ కనెక్షన్ అక్కడ ఉన్నందుకే పాత నక్షత్ర ప్రకారం కల్వర్టు చేసిండ్రు అనుకో, దానికి వాటర్ కలిపితే ఇక్కడ రావు కదా. రెండోది వాటర్ పోతూ ఉంటే అధికారులు, కలెక్టరు, ఎస్పీ అధికారులు మీరు రోజు వెళ్తున్నారు కదా, ఎందుకు పట్టించుకుంటలేరు? ఎందుకు దీని మీద శ్రద్ధ పెడతలేరు మీరు? సరే, ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొంచెం సంబంధించి ఉంటుంది, వాళ్ళు కొంచెం ఇచ్చేయాలి. ఇప్పుడు ఎంతసేపు మున్సిపాలిటీ అంటే ఇప్పుడు ఈ చెరువు నుంచి వచ్చే వాటర్ వాళ్ళు. నేను ఏమంటున్నా సార్ అంటే, సార్ ఇరిగేషన్ వాళ్ళు కానీ మున్సిపల్లోనే సమస్య ఉన్నది, అడవిలో లేదు కదా. మున్సిపల్ ఉంది కాబట్టి మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిండ్రా, వాళ్ళతో మాట్లాడినరా, కోఆర్డినేట్ చేసి? ఓవరాల్గా చెప్పినాము. నేను మా ఎవరు ఈ గారితో కూడా మాట్లాడినాను. ఆర్ఎన్బిఈ గారితో మాట్లాడితే ఏమంటే, మున్సిపల్కు మాట్లాడినా వాళ్ళు శాంక్షన్ చేస్తానని ఆర్ఎన్బిఈ గారు ఇంతకుముందు మాట్లాడుతున్నారు. వాళ్ళ అవగాహన ఉందో లేదో వాళ్ళకి తెలుస్తలేదు మాకు. ఒకటి మత్తడి వాటర్ అనేది ఎవరు చూస్తారు? ఇరిగేషన్ వాళ్ళు చూడాలి. అట్లా ఇరిగేషన్ కానీ ఇరిగేషన్ మన రోడ్డు పైన పోతుంది కదా, మన టౌన్లో పోతుంది కదా అన్నది మా ఇది. మీరు ఒక కోఆర్డినేట్ చేసి కాబట్టి సార్ ఇప్పుడు టౌన్ అక్కడ నుంచి వెళ్ళి పెట్టింది కాబట్టి ఇదివరకు వచ్చేదట కదా ఈ వాటర్. ఇదివరకు వచ్చేసి ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి అట్లే సార్, చాలా సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ మున్సిపాలిటీ లేదు, కమిషన్ లేదు, మీరు వచ్చిర్రు సార్. అంతకుముందు ఇది లేకుండే నేను కూడా పట్టించుకున్నట్టే కాదు కదా. గతంలో ఇంతకుముందు కూడా పోతుంది కదా, ఇప్పుడు కొత్తగా ఏం పోతలేదు కదా అన్నది మీ అంటుండ్రు మీరు. అంటే ఇదివరకు నుంచి కూడా అట్లనే ఉన్నది. ఇప్పుడు మేము చెప్పడం జరిగింది. ఈ ఆర్ఎన్బిఈ గారేమో మున్సిపాలిటీలకు మాట్లాడినా వాళ్ళు శాంక్షన్ చేస్తారని ఆయనకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. మరి మీరు చెప్పేదానికి ఆయన చెప్పేదానికి మేము ఏది శాంక్షన్ అంటే ఇప్పుడు ఏదైతే ఆ హోటల్ ఉన్నదో అమృత హోటల్ మీద ఉన్నది, ఆ పైపు తీసేసి పెద్ద కల్వర్ట్ కట్టే ప్రపోజల్స్ ఉన్నాయి. సరే సార్, మీరు ఉన్నారా సార్ ఆఫీస్లో? లేదు లేదు, నేను కొంచెం ఎప్పుడు వస్తారు సార్? ఈరోజు రారా? వస్తా ఈరోజు. ఎందుకు వస్తా? ఎప్పుడు వస్తారు సార్? ఎన్ని గంటలకు వస్తారు? సాయంత్రం అయితే నాకు వచ్చేసారి. సరే సార్, ఓకే. చెప్పిర్రా? వాళ్ళు శాంక్షన్ ఏమో చేసినారు కదా, వాళ్ళని అడుగుతూనేమో మేమెందుకు శాంక్షన్ చేస్తాం, అది మా డిపార్ట్మెంట్ కాదు కదా అని వాళ్ళు అంటారు. ఎవరు చెప్తారు?
ఫస్ట్ పట్టే రోడ్డు మీద పైసలు పెట్టే లేదు అది తెచ్చి పోతే అయిపోయారు. ఇది వనపర్తి పట్టణంలోని మర్రికుంట. ఈ రోడ్డు చూస్తూ ఉన్నాం మన నీళ్లు. అంటే వర్షం వస్తే వచ్చిన వల్ల ఒక 17 రోజులు నీళ్ళు పోతూ ఉన్నాయి మొత్తం. ఇది వెనక మొన్ననే కల్వర్ట్ నిర్మించింది. గతంలో అంటే మర్రికుంట పక్కలంతా చుట్టుపక్కల పంట పొలాలు ఉండే, దానికాడ ఒక తూము ఉండే. ఆ తూము ఆ పంట పొలాలకు పోతుంది కాబట్టి అది పాత నక్షే. కానీ ఈ కాలక్రమేణా పట్టణం అభివృద్ధి చెంది అంతా కూడా ప్లాట్లు ఇండ్లమైనాక ఆ తూము పూర్తి చేసింది. కానీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా పాతతో ఉండే దగ్గరనే కల్వర్టు నిర్మించారు. నిజంగా అధికారులకు కళ్ళు కనిపిస్తలేవా? ఇది ఒక్కసారి దీనిపైన స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలి. ఈ రోడ్డు నుంచేనే కలెక్టర్ గారు పోతారు, ఎస్పీ గారు పోతారు, ఎమ్మెల్యే గారు, మంత్రులు, అధికారులు, ప్రయాణికులు చూస్తూ ఉన్నాం. ఈ నీళ్ళపైన పోతూ ఉంటే పక్కల వాహనాలకు నీళ్ళు ఇస్తూ ఉంటే పక్కల టిఫిన్ సెంటర్లు కానీ ప్రయాణికులు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. స్కూల్ విద్యార్థులు కూడా దాటడానికి ఇబ్బంది అవుతూ ఉంది. దీనిపైన ఎందుకు చర్య తీసుకుంటలేరు? ఎందుకు మీకు అధికారులు కనిపిస్తలేదా? R&B వాళ్ళు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఏం చేస్తూ ఉన్నారు? అంటే కొన్ని సంవత్సరాల తరబడి పోతూ ఉంది. ఇప్పుడు కొత్త సమస్య కాదు. గత ప్రభుత్వం అంటే పట్టించుకోలే. మళ్ళీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన దగ్గర రెండు సంవత్సరాలు కావస్తుంది కదా. ఈ 2 సంవత్సరాల కాలంలో 2 సార్లు వర్షాకాలం సీజన్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు కూడా 2 నెలల నుంచి పోతా ఉంది. ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు? అందుకే మున్సిపల్ కమిషనర్ కానీ తర్వాత R&B గారు కూడా ఇంతకుముందు మాట్లాడడం ఈ త్వరలో శాంక్షన్ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ అది ఆచరణలో కూడా సాధ్యపడలేదు. మరి కలెక్టర్ గారు వెంటనే దీనిపైన దృష్టి పెట్టి ఈ యొక్క వాహనాలకు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క కల్వర్టు నిర్మాణం చేయాలని చెప్పి మేము బీసీ పొలిటికల్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఇక్కడే మళ్ళీ వెంటనే కానీ శాంక్షన్ చేసుకోకపోతే ఇక్కడే స్థానిక ప్రజలతో కలిపి ఇక్కడే రోడ్డు మీద కూర్చొని కూడా ఈరోజు అయ్యే వరకు కూడా ఈరోజు లేవని సంగతి కూడా మర్చిపోకండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.